జై భారత్, జై తెలంగాణ, జై కొమరం భీం. సందరికి రామ్ రామ్. నేను నటుడిగా 1975లో నేను బాలనటుడిగా నా ప్రస్థానం మొదలయ్యి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మా నాన్నగారితో మొదలైన మా నట ప్రస్థానం, ఆ తర్వాత నాతో తమ్ముళ్ళు, ఇప్పుడు మా ఆది, అలాగే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నా కూతురు డాక్టర్ అయింది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు మనం ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. సో మన జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు. నేను ఎన్నో పురస్కారాలు అందుకున్నాను, ఒక్క జాతీయ పురస్కారం తప్ప. అది ఈ వీరభూమిలో, ఈ మీ అందరి ముందు, ఈ పెద్దల ముందు కొమరం భీమ్ గారి ఈరోజు పొద్దుటే రాగానే అంకమరాజు ఆ దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని కొమరం భీమ్ గారికి వందనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. సో ఇలాంటి ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఒక భారతీయుడిగా, ఎందుకంటే నేను బాలనటుడిగా తెలుగులో ప్రారంభించిన నా జీవితానికి ఒక అద్భుతమైన మలుపిచ్చిన సినిమా పోలీస్ స్టోరీ. దానికి కారకులు కర్ణాటక, ఆ కర్ణాటక ఇండస్ట్రీ, కర్ణాటక జనం, ఆ కర్ణాటక వాళ్ళ ప్రేమాభిమానాలు. ఇందాక మీ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా బెల్గాం ఆయన వెంకటేష్ గారు, ఆయన నా కన్నడ సినిమాలు ఎన్నో చూశారండి. ఎందుకంటే ఆ పోలీస్ స్టోరీ కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్న డైలాగు. అలాగే నేను ఎన్టీ రామారావు గారితో నా మొదటి సినిమా డబ్బింగ్ చెప్పడం జరిగింది, సంసారం అనే సినిమా 1974లో. అలాగే నేను మొట్టమొదటిసారి ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న మైసభ దుర్యోధనుడి డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. దానికి ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, అలాగే మనకి ప్రతి అడుగులోనూ గురువులు చాలా ముఖ్యం. అందుకనే మన గురుభ్యో నమః అంటాం. నాకు కాకరాల గారు, జేవి రమణమూర్తి గారు, అలాగే ఈ స్వరం మా నాన్నగారు ఇచ్చింది, సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అలాగే నేను బాగా చదువుకున్నాను. ఐ డిడ్ మై బ్యాచులర్స్ పబ్లిక్ రిలేషన్స్, ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, I did my MPhil in public administration. I was an assistant professor in Madras Christian College. నేను యాక్చువల్గా IAS వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళు రియల్ వాళ్ళు చూసిన తర్వాత మేమంతా రీల్ అదే చెప్తూ ఉన్నాను. పోలీస్ ఆఫీసర్గా నా అదృష్టం అన్ని క్యారెక్టర్స్, అన్ని ర్యాంక్ క్యారెక్టర్స్, ఒక 50 సినిమాలు పైగా నేను పోలీస్ ఆఫీసర్గా చేయడం జరిగింది. అలాగే IASగా చేశాను. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన లక్కీ భాస్కర్లో CBI ఆఫీసర్గా చేశాను. మొన్న రిలీజ్ అయిన కోర్టులో ఒక సీనియర్ లాయర్గా చేశాను. సో కళాకారుడిగా పుట్టడం మా అందరి అదృష్టం. ఈరోజు శివారెడ్డి అంత అద్భుతంగా మిమిక్రీ చేస్తూ ఈరోజు రామారావు గారిని, మెగాస్టార్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ మనకి గుర్తు చేశారు, మోహన్ బాబు గారిని. నిజంగా అది ఒక పెద్ద కళ. సో శివారెడ్డి చాలా అద్భుతమైన కళాకారుడు, మీవాడు, ఇక్కడివాడు, మనవాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది మనందరిది అని మనం ఫీల్ అయితేనే, మన దేశం, మన ఆసిఫాబాద్, మనవాళ్ళు అని మనం ఫీల్ అయితేనే దేశం సురక్షితంగా ఉంటుంది. అందుకని అందరికీ, చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, కళాకారులను చూస్తున్నాను. ఈరోజు నా అదృష్టం, ఈరోజు SP గారిని ఇంతకుముందు కలవడం జరిగింది, ఈరోజు మిగతా IAS ఆఫీసర్ కలవడం జరిగింది, లక్ష్మి గారిని
లక్ష్మి గారి గురించి చాలా నాగబాల్ గారు చెప్పారు. అలాగే నాగేష్ గారి గురించి, మీ ఎంపీ గారి గురించి కానీ, ముఖ్యంగా మీ అందరికి గురించి. ఎందుకంటే నా అదృష్టం చిన్నప్పటి నుంచి నేను ఈ దేశభక్తి గీతాలు, సూర్య నమస్కారాలు, భగవద్గీత శ్లోకాలు, భాగవత పద్యాలు, వీటన్నిటితో పాటు ప్లీజ్ సార్ అందరికీ ఛాన్స్, వీటితో పాటు నేను పెరిగి పెద్దవాడై ఈ దేశభక్తుల వేషాలు వేయాలని ఒక కోరిక ఉండేది. నాకు చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్ పుణ్యభూమి నా దేశం, మేజర్ చంద్రకాంత్. అందులో నేను రామారావు గారితో యాక్ట్ చేయడం జరిగింది. ఆయన చేతుల్లో దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాలో, ఎందుకంటే మేమంతా అమరీష్ పురి గారి కొడుకులో అనమాట. సో రామారావు గారితో నా ట్రావెల్ ఎప్పుడూ ఉంది. ఎలాంటి వేషాలు మన జీవితంలో చేయలేమా అనుకున్న టైంలో నేను ఒక సినిమాలో నా అదృష్టం నేతాజీ సుభాష్ చంద్రబోస్గా, వీరపాండ్య కట్టబొమ్మనుగా, అల్లూరి సీతారామరాజుగా, ఛత్రపతి శివాజీగా, శివన్న అనే ఒక సినిమాలో చేయడం జరిగింది. ఆ తర్వాత జన్మస్థానం అనే సినిమా, అది కన్నడ తెలుగు చేసాం. అందులో ఒక మంచి పాట ఉండింది. ఆ పాట ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ మట్టి రుణం తీర్చుకోవడానికి ఇంకో 100 జన్మలు కావాలి అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నేను సినిమాల్లో వందే మాత్రం కానీ, బోలో భారత్ మాతాకి జై అని కానీ ఎన్నోసార్లు, ఎన్నో వేల సార్లు, లక్షల సార్లు నేను చెప్పడం జరిగింది. అసలు దురదృష్టవంతుడిని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ స్వాతంత్ర సమయంలో మనం పుట్టలేదు అని. ఎందుకంటే ఎందరో త్యాగఫలం, ఎందరో మహానుభావులు, ఎందరో దేశానికి త్యాగఫలం చేసిన ఆ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అందరం, ఎందుకంటే ఈ రోజు కూడా అమరవీరుల వర్ధంతి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈరోజే. సో అలాంటి ఈరోజు ఈ కొమరం భీం పురస్కారం అందుకోవడం, జాతీయ పురస్కారం అందుకోవడం, అది ఈ గడ్డ మీద అందుకోవడం, మీ అందరి ముందు అందుకోవడం చాలా 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 నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో ఆ కన్నడంలో, ఆ తెలుగులో ఆ పాట చేస్తున్నప్పుడు కొమరం భీం చేస్తే బాగుంటుంది అన్న ఆ ఫోటోనే నేను కొమరం భీముగా యాక్ట్ చేసిన ఆ ఒక సాంగ్ లో, జన్మస్థానం అనే సాంగ్ లో నేను కొమరం భీముగా యాక్ట్ చేయడం జరిగింది. ఆ వేషం వేయగానే ఒక తెలియని ఆవేశం, ఉద్రేకం, అన్ని 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 ఎందుకంటే కొమరం భీం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే గాండ్రించే గోండు జాతి బెబ్బులి. సో అది కొమరం భీం అంటే. సో నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నన్నే కొనాలని చూస్తారా అని మొదలవుతుంది. నా ఎడమి కాలు తొడ మీదున్న వెంట్రుకు కూడా పీకలేర్రా, జల్ జంగిల్ జమీన్ హమారా హై అన్న డైలాగ్ చెప్తుంటే ఒక తెలియని అది నిజంగా నా అదృష్టం. సో కొమరం భీం వేషం వేశాను కాబట్టి నేను మీ వాడినే, అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి కొమరం భీం నాకు నాగబాల గారు చెప్పడం, ఈరోజు సోనేరావు గారు రావడం, ఆయన ఈరోజు నా పక్కన ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాడు. ఎందుకంటే కళాకారులుగా పుట్టడం ఒక అదృష్టం అయితే, కళాకారులుగా జీవించడం చాలా కష్టం. సో ఎంతో మంది కళాకారులు ఉన్నారు. ఇందాక అర్జు మాస్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక మన కొమరం భీం గారు. అలాగే సాయుధ తిరుగుబాటు పతాక మన కొమరం భీం గారు. అలాగే ఆదిలాబాద్ అడవి ఎత్తిన పిడికిలి కొమరం భీం గారు. సో అలాంటి కొమరం భీం గారి నాకు నాగబాల గారి ఇందాక నా నాన్నగారితో మొదలైన మా ప్రస్థానం, అందులో నాన్న ఎన్టీ రామారావు గారు వేషం చేయడం జరిగింది. సో అగ్ని వస్తున్నా సో నాగబాల గారు నాకు ఫోన్ చేసి చెప్పగానే ఒక విధంగా నేను అర్హున్నా కాదా అన్న ఒక సంశయం, ఆలోచన నా మెదడులో వచ్చిన. అలాగే ఈరోజు పార్థసారథి గారు మా అందరికీ పూజ్యులు, పెద్దలు, మేమంతా ఎంతో గౌరవించే ఒక మంచి మనిషి, మనసున్న మనిషి. సో ఆయన అధ్యక్షతన ఈరోజు మన నాగబాల సురేష్ గారి ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన, ఆయన చేతుల మీదుగా ఈరోజు ఇందరి పెద్దలు చేతుల మీదుగా నా తోటి కళాకారులు ఈరోజు మా రామ్ జగన్, ఎందుకంటే మేమంతా అందరూ ఇదంతా మంది జగమంత కుటుంబం, వీఆర్ ఆల్ వన్, మనమంతా ఒక్కటే. అలాంటి మేమందరూ సినిమా కుటుంబంలో మేమంతా ఎంతో ఆత్మీయంగా పెరుగుతూ ఈరోజు రామ్ జగన్ కానీ, మా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కానీ,
అలాగే ఇప్పుడే రమేష్ యాదవ్ గురించి కూడా చెప్తూ ఉన్నాను నేను. తమాషా ఏంటంటే మా తాతగారి మా మా అమ్మగారి వాళ్ళ సైడు వాళ్ళ ఇంటి పేరు అరిగిలే. సో అదే నేను మనకి ఏదో సంబంధం ఉందండి అని. సో అలాగా ప్రపంచం చాలా చిన్నది, మనం అంతా ఒక్కటే. అలాంటి ఈ ఒక్కటి అన్న ఆ సిద్ధాంతంతో మనం అంతా, ఎందుకంటే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్కూల్లో ఆ ప్లెడ్జ్తో మన జీవితం మొదలవుతుంది. సో మీ అందరి ఆశీర్వాదంతో ఇంతవరకు ఈ 50 ఏళ్ల ఈ సినీ ప్రస్థానంలో ఇంకా నాట్అవుట్గా మంచి సినిమాలు చేస్తున్నాను. తొందరలో ఆ సినిమాలన్నీ రాబోతున్నాయి. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం, మీ చేత ఈరోజు నేను ఈ సత్కారం అందుకోవడం, ముఖ్యంగా ఈ గడ్డ మీద మన ఆసిఫాబాద్లో ఈరోజు రావడం చాలా 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 ఆనందంగా ఉంది. నా కళాకారులందరూ ఈరోజు, ముఖ్యంగా బాబు మోహన్ గారు, మా ట్రావెల్ చాలా పెద్ద ట్రావెల్. ఆయన ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన డబ్బింగ్ చెప్తూ ఉంటే నేను అప్పుడే ఆయన టాలెంట్ని గ్రహించి చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారని అనుకున్నాను. అలాగే బాబు మోహన్ గారు మీ అందరి మీద అభిమానంతో, నా మీద ప్రేమతో ఇంత దూరం రావడం, అన్నయ్య చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఐఏఎస్ ఆఫీసర్స్కి కానీ, మన పోలీస్ వాళ్ళకి కానీ, ఇక్కడే ఉన్నారు అందరూ. మేమంతా సినిమాల్లో మేమంతా రియల్ పోలీసులే కానీ మీరందరూ రియల్ పోలీసులు, రియల్ హీరోస్. అలాంటి ఒక అద్భుతమైన రియల్ హీరో మన కొమరం భీమ్. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేని నాటకంలో. అలాగే ఎన్నో ఎన్నో. ఆపరా ఆపరా ఆపరా, ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. రజనీకాంత్ పెదరాయుడు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. ఇలా నేను ఇందాక పాలసారి గారు చెప్తూ, ఒక కమల్ హాసన్కి తప్ప ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ నేను డబ్బింగ్ చెప్పాను. మోర్ దెన్ 1000 ఫిలిమ్స్ నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో నంది అవార్డులు కానీ, స్టేట్ అవార్డులు కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, సైమా కానీ, ఐఫా కానీ, ఫిలింఫేర్ కానీ అన్ని అవార్డ్స్ తీసుకున్నాను, కానీ జాతీయ పురస్కారం తీసుకోలేదు. ప్రస్థానానికి జాతీయ పురస్కారం వస్తుంది అనుకున్నాం, మిస్ అయింది. అలాగే రంగితరంగానే ఒక కన్నడ సినిమా చేశాను యక్షగానం మీద, అది ఒక చాలా గొప్ప వేషం, దానికి జాతీయ పురస్కారం వస్తుంది అనుకున్నాను. అలాంటిది ఈరోజు నాగబాల గారు నాకు జాతీయ పురస్కారం మీ అందరి ముందు ఈరోజు నాకు అనౌన్స్ చేయడం, ఇక్కడ ఈ జాతీయ, అది ముఖ్యంగా కొమరం భీం జాతీయ పురస్కారం తీసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ టైం తప్పకుండా ఆదిని కూడా తీసుకొస్తాను, ఓకేనా? నెక్స్ట్ టైం ఆది డైలాగ్, వాడి డైలాగ్ నేను చెప్పాలంటే వాడు నా రేంజ్కి రావాలి. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధన్యోస్మి. అది నాకు బేసిక్గా ఏంటంటే కర్ణుడు చాలా ఇష్టమైన వేషం అనమాట. కర్ణుడు నేను మళ్ళీ ఒక అద్భుతమైన కళాకారులు గుమ్మడి గారు. సో గుమ్మడి గారు ఒకసారి నా కర్ణుడు విని నన్ను అమెరికాకు తీసుకెళ్లి అక్కడ కర్ణుడు చేయడం జరిగింది. చాలా గొప్పగా ఉంటుంది కర్ణుడు వేషం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో కర్ణుడు కుంతికి జరిగిన నాగబాల గారు వదిలేటట్లేరు, ఇంకో డైలాగ్ చెప్పాలి. అది పుత్ర ప్రేమ మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందనుడి పైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏవయ్యాడోనైనా పరిశీలించక, పరితపించక, హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి? ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటల్ లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి?
ఈనాడు ఈ కర్ణుడొక రాజయ్యాడు గనుక ఆజి రంగానని బిడ్డల పాలెడ యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీరు నింపుకుంటున్నావే, ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏం కావాలో కోరుకో తల్లి. ఏమిటమ్మా? కౌరవులను వదిలి పాండవులతో చెయ్యి కలపమంటావా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందు నిలిచేవాడమ్మా. రాజ్యమాతనిదైనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని మగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చెలిమాని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర మూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా, నన్ను క్షమించు. ఇది కర్ణుడు. ఇది ఎలా ఉంటుందంటే చెప్తూ ఉంటే ఒక 45 minutes నాన్ స్టాప్ గా చెప్పాలి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే తప్పకుండా మనస వాచ కర్మణ మనం పని చేయగలిగితే సాధించలేనిది ఏదీ లేదు. ఎందుకంటే చాలా మంది తల్లులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. సో మనకేంటంటే మోడర్నైజేషన్ కావాలి, కానీ మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు. ఆధునికత చాలా అవసరం, కానీ మన నాగరికతను మర్చిపోకూడదు. సో మనకున్న సంస్కృతి, మనకున్న సాంప్రదాయాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో. సో ఈ మట్టి అలాంటి ఒక పవిత్రమైన మట్టిలో మనందరం పుట్టాం, భారతీయులుగా పుట్టాం. అది అందరూ నిజంగానే కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారని ఎంతో మంది ప్రూవ్ చేశారు. అలాగే ఈరోజు నిజంగానే ఈ నా సినీ ప్రస్థానంలో ఈ జాతీయ పురస్కారం, కొమరం భీం జాతీయ పురస్కారం చాలా 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 ముఖ్యమైనదని నాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం, అది ఇక్కడ తీసుకోవడం, మీ ముందు తీసుకోవడం, మా వాళ్ళ మధ్య తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ధన్యోస్మి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు వేలాది మంది టెర్రరిస్టులు వచ్చిన ఇండియాని ఇంచి కూడా కదపలేర్రా. నో బడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ భారత్. జై హింద్. థ్యాంక్ యూ. సాయి కుమార్ గారికి ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు సత్కారం చేస్తారు. దయచేసి స్టేజ్ అందరూ దూరంగా ఉండండి. నేను పేర్లు